అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకత కార్యక్రమంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తారీఖున మన భారతదేశంలో జరుపుకుంటాం. ఇది 1987లో మొట్టమొదటిగా నిర్వహించబడింది. దీన్ని జాతీయ విజ్ఞానం మరియు సాంకేతిక కమ్యూనికేషన్ మండలి NCSTC ప్రారంభించింది. ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. సివి రామన్ గారు 1928 ఫిబ్రవరి 28వ తారీఖున రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం జరుపుకుంటాం. ఈ ఘనతకు 1930లోనే భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఘనత వీరిదే. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల ప్రజల్లో శాస్త్రంపై అవగాహన పెంపొందించడం, పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా ఉంది. ఈ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన సివి రామన్ గురించి తెలుసుకుందాం. భారతదేశ గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు. విజ్ఞాన శాస్త్రంలో మన దేశం నుంచి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞుడు సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్. సివి రామన్ అని ముద్దుగా అంటారు. మన దేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత సివి రామన్ అందరికీ సుపరిచితమైన శాస్త్రవేత్త. సివి రామన్ గారు 1888 నవంబర్ 7వ తారీఖున తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఒక సాధారణమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ గణిత ఉపాధ్యాయుడు మరియు భౌతిక శాస్త్రాన్ని కూడా బోధించేవాడు. తల్లి పార్వతి, అమ్మ సంగీత ఉపాధ్యాయురాలు. ఆయన తండ్రి విశాఖపట్నంలోని ఏబిఎన్ కళాశాలలో ఉద్యోగించడం వల్ల హైస్కూల్ విద్య విశాఖపట్నంలోనే పూర్తయింది. ఆపై మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో BA, ME పూర్తి చేశారు. అనంతరం ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికై కలకత్తాలో ఉద్యోగంలో చేరారు. సివి రామన్ గారికి ఉద్యోగంలో తృప్తి లేకపోవడం, భౌతిక శాస్త్ర పరిశోధనపై ఉన్న మక్కువతో అద్భుతమైన ఉద్యోగాలను వదిలేసి పరిశోధనను కొనసాగించారు. కేవలం $200తో ఖరీదైన పరికరాలను ఉపయోగించి రామన్ ఎఫెక్ట్ అనే గొప్ప పరిశోధన చేశారు. ఈ ఘనతకు 1930లోనే నోబెల్ బహుమతి అందుకున్నారు. భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. రామన్ ఎఫెక్ట్ అనగా ఒక మోనోక్రోమాటిక్ కిరణాన్ని వాయువు, ద్రవ లేదా ఘన పదార్థాలపై పంపినప్పుడు ఆ పదార్థంలోని అణువులపై తాకి వ్యాప్తి చెందే కాంతి విభిన్న తరంగ ధైర్యాలతో కనిపించడం. దీని ద్వారా మేఘాలు నీలిరంగులో, సముద్రపు నీలిరంగులు కనిపించడానికి కారణాలను వివరించారు. రసాయన శాస్త్రంలో రామన్ ఎఫెక్ట్ ఉపయోగాలు: మొదటిది హోమోన్యూక్లియర్ అణువుల విశ్లేషణకు. రెండవది 3 అణు సముదాయాల SO2, CO2, H2O నిర్మాణాన్ని తెలుసుకోవడానికి. మూడవది ఎలక్ట్రోలైటిక్ డిస్అసోసియేషన్ అండ్ ఎన్వైజేషన్ డిగ్రీని అంచనా వేయడానికి. 4 అణువుల ఆకర్షణ శక్తి, స్ఫటిక నిర్మాణం, పరమాణు అమరిక విశ్లేషణకు. 5 అణు ఆకృతి, జ్యామితి స్పెక్ట్రోస్కోపీ ద్వారా వివరించడానికి. ఈ రామన్ స్పెక్ట్రోస్కోపీ వల్ల రసాయన శాస్త్రంలో అనేక విప్లవాత్మక పరిశోధనలు జరిగాయి. రామన్ వారి మేనల్లుడు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకోవడం గొప్ప విశేషం. సివి రామన్ వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని శాస్త్ర పరిశోధనకు మన భారతీయ యువత ముందుకు రావాలని ఆశిద్దాం. 2025 థీమ్ ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. ఈ రచన పంపించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా.